జీవితం నీ పేరేమిటి ఆఖరి భాగం 4వ భాగంలో సంగీతను రావుగారి కొడుకు అపహరించి మళ్ళీ తీసుకువచ్చి వదిలిపెట్టడంతో ఆమె మీద నిందలు మొదలవుతాయి. కథ కొనసాగుతుంది. గౌరీ, మీ అమ్మగారు అట్టా ఉండిపోకపోతే అయ్యగారితో చెప్పి పెళ్లి చేసుకోకూడదు అడిగాడొక నాడు ఒక నాగయ్య గౌరీని. నీ మొహం మండ, ఎవరిని అమ్మ చేసుకుంటుంది? ఏందే, మనోహరం బాబుగారే తీసుకెళ్ళినారు. రావుగారికి ఆయమ్మ ఇట్టం, మరింక ఏందే? నోరు ముయ్యరా. ఎందుకెళ్ళినారో వచ్చినారో తెలవదు. అయినా ఆమె పెళ్లి విషయం నీకెందుకు? అట్ట అనకు. ఊళ్ళో నీతి లేనిది తిరిగి పిల్లగాళ్లకు చదువు చెప్తే గౌరి కాండ్రించి ఊసి మరీ లేచింది. ఒరేయ్ నాగిగా, ఎదవ కబుర్లు చెప్పకపోతే పొయ్యి ఆ మాట రావుగారికి చెప్పి ఆయమ్మ పెళ్లి చేయించరా, లేదా మళ్ళా ఇలాంటి సొల్లుకూతులు నా కాడెత్తకు అని వెళ్ళిపోయింది. నాగిగాడు ముందు బిత్తరపోయాడు. ఏదో నిర్ణయానికి వచ్చి ఊళ్ళోకి వెళ్ళాడు. బయట ఎవరివో అరుపులు విని రంగయ్య బయటకొచ్చాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి రావుగారితో ఏదో చెప్పాడు. ఆయన హడావిడిగా బయటకి మేడ మీద నుంచి తొంగి చూశాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. సంగీతను మధ్యలో పెట్టి 4-5 ఆడవాళ్లు ఆమె మీద కయ్యమని ఎగబడుతున్నారు. వాళ్లకు సపోర్టుగా 20 మంది మగాళ్ళు ఆమె మీద అధికారం చేస్తున్నారు. రావుగారు చెవి ఒగ్గి ఆలకించాడు. సిగ్గుమాలింది కాబట్టే అట్టా మాట్లాడుతుంది. ఒక ఆడమనిషి సంగీత బుగ్గలు పొడుస్తున్నట్లుగా అంటోంది. మిగతా వాళ్ళు తలా ఒక మాట అంటున్నారు. నీకు చేతులెట్టా వచ్చాయి? పిల్లలు పుడితే తెలుస్తుంది ఎన్ని కొంపలు కూల్చి వచ్చిందో. అయినా పరువుగల ఈ ఊళ్ళో ఎట్టా తలెత్తుకుని తిరుగుతున్నావు? అమ్మా, మీకు దండం పెడతాను. అనవసరంగా నన్ను బజార్ పాలు చేయవద్దు. నేనే పాపం ఎరగను జాలిగా అర్థించింది సంగీత. ఈసారి మగవాళ్ళు కల్పించుకున్నారు. చేతిలో కర్రలు తాడిస్తూ ఇదిగో పాడు పనులు చేసి పైగా. సంగీతకు కోపం ముంచుకొచ్చింది. ఆమె అసహనంగా ఒక్క అరుపరిచింది. ఎందుకు మీరంతా నన్ను ఇలా అనవసరంగా మాట్లాడుతున్నారు? మీ పిల్లల్ని నేను కొట్టలేదు. వద్దన్నా వినకుండా దొంగతనంగా నేరేడు కాయల కోసం అడవికి వెళ్ళారు. మీరందరూ నన్ను వాళ్ల ముందు చులకనగా మాట్లాడారు. వాళ్లకు నేనంటే భయం. మీ మాటలు, మీ చీదరింపులు చూసినాడే పోయింది. నేనేం తప్పు చేయలేదు. పైగా నా పెళ్లి విషయం మీకెందుకు? మగవాళ్ళు ఆ మాటకు ఊరుకోలేదు. ఆడవాళ్లు మాత్రం దెబ్బలు తగిలి రక్తం కారుతున్న పిల్లల్ని చెవులు పట్టుకుని ఎదవల్లారా, మరి టీచరు కొట్టిందన్నారే అని అడిగారు. టీచర్ కొట్టలా, కాయలు కాయల కోసమంటే మీరు కొడతారని ఏడుస్తూ చెప్పారు. మగవాళ్ళకి అది అవమానమైంది. ప్లేటు ఫిరాయించారు. ఇదిగో అమ్మాయి, నువ్వు ఈ ఊళ్ళో టీచర్ పని చెయ్యాలంటే మనోహరం బాబుని చేసుకో, లేదా ఊరు వదిలి వెళ్ళిపో. మీకు నేనేం భయపడను. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోను. అతన్ని పెళ్లి చేసుకోను. కానీ నాకు అన్యాయంగా వచ్చిన మచ్చ మీ నోటితోనే పోగొట్టి నేను వెళ్ళిపోతాను అంటూ ఆమె వస్తున్న కన్నీరు ఆపుకుంటూ పక్కకు చూసింది. రావుగారు ఎప్పుడొచ్చారో పక్కనే నిలబడి ఉన్నారు. జనం నోళ్లు మూశారు. రావుగారు తీక్షణంగా చూడగానే ముందు ఆడవాళ్లు మెల్లిగా తప్పుకున్నారు. అమ్మా, నాకు నువ్వు కోడలిగా మా ఇంటికి రావడం ఇష్టమే ఆప్యాయంగా అన్నారు రావుగారు. అంతేకాకుండా దగ్గరకొచ్చి మెల్లిగా ఊ అనమ్మా అన్నాడు. నో, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. నేనెందుకు ఒప్పుకోవాలి? నేను మీ అందరికీ భయపడి జరగకూడని పెళ్లి చేసుకోవాలా? నాకు ఈ పెళ్లి కన్నా చావిష్టం. ఆవేశంగా అది బజారన్న సంగతి కూడా మర్చిపోయినట్టుగా అంటున్న సంగీత మాటలకి రావుగారు ముఖం చిట్లించాడు. సంగీత, నువ్వు ఆడపిల్లవి, గుర్తుపెట్టుకో. మంచికి చెప్పినా వినవేం? అందం ఉండగానే సరికాదు, దానికి తగ్గ బుద్ధి ఉండాలి. చరచర వెళ్ళిపోయారాయన. జనం కూడా మెల్లిగా బయలుదేరారు. చెడిపోయిన దీనికి ఎంత నీలుగుడు! అట్టాంటోళ్లకే ఆ ధీమా. ఇలా ఏవేవో మాటలు భరించలేకపోయింది సంగీత. పచ్చటి ఆమె చెక్కిళ్ళు కన్నీళ్లకు కాలవలయ్యాయి. నోరు ముయ్యండి, ఎవరి కష్టం వాళ్ళది. అయినా ప్రేమ బలవంతంగా పుట్టేది కాదు, అనుభవిస్తేనే ఆనందం. అంటే ప్రతిదీ అనుభవిస్తూ కూర్చోలే, అందం దూరంగానే చూడాలి. పదండి పదండి. ఆ గొంతు విని తలెత్తింది సంగీత. నాయక్ జనాన్ని పంపేస్తూ జాలిగా ఒకసారి ఆమె వైపు చూసి తలుంచుకున్నాడు. సంగీతకు ఆ క్షణంలో నాయక్ తనకు కొండంత అండ అనిపించింది. నాయక్, చదువు సంస్కారం ఉన్న వాళ్ళకన్నా, గొప్పలు చెప్పుకునే ఈ ఊరి వాళ్ళకన్నా అందం గుణం ఉన్న నువ్వే నయం. మనసులో అతనికి కృతజ్ఞత చెప్పుకొని మెల్లిగా తన ఇంటికి వెళ్ళింది. గౌరీ పంచలోనే నిలబడి ఉంది. బావురమని ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది సంగీత. ఆమెను ఎలా బుజ్జగించాలో తెలియలేదు గౌరికి. మాధవ్ లోపలికి రాబోతున్న వాడల్లా ఆగిపోయాడు. అతడు గొంతులను బట్టి లోపల మాట్లాడుతున్న వాళ్ళు రావుగారు ఆయన కొడుకు మనోహర్ అని గ్రహించాడు. ఎంత పనిచేశావు నాన్న?
ఛీ, అలా పిలవకు నన్ను. నాన్న, నన్ను క్షమించండి. మా అమ్మని మీరు బాధ పెట్టారు. మిమ్మల్ని నేను బాధ పెట్టి రుణం తీర్చుకోవాలనుకున్నానే కానీ అమ్మ విషయం తెలియదు. అయినా సంగీత రుణం నేను తీర్చుకోలేను. నేను తనకు మచ్చ తెచ్చిన నా తండ్రికి సత్హృదయంతో సేవ చేసిన దేవత. అయితే ఆమెను పెళ్లి చేసుకో నాన్న. ఆ పని మాత్రం నా వల్ల కాదు. సంగీత నన్ను అన్నగా చూస్తుంది. బాబు, అవును నాన్న, నేను మిమ్మల్ని ఆమెను అపార్థం చేసుకున్నాను. కానీ ఏం చెప్పాలండి? సంగీత నిప్పు నాన్న. ఆమెను నేను దగ్గరగా కూడా చూడలేదు, మాట కూడా మాట్లాడలేదు. బాబు, ఈ మాట మరి సంగీతం ఎందుకు నాతో చెప్పలేదు? మేమెంత బలవంత పెట్టినా ఆ అమ్మాయి ఉలకలేదు, పలకలేదు. నాకు తెలియదు. నేను ఆమెను డ్రాప్ చేసి వెనక్కి తిరిగి ఒక 10 మైళ్ళు వెళ్ళానో లేదో కారు చెడిపోయింది. మధ్యలో దొంగలు నన్ను కొట్టి నా డబ్బు, ఉంగరాలు కాజేశారు. కానీ అక్కడ ఇంట్లో నాకు ప్రతి వస్తువు సంగీతలా కనిపించి హేళన చేయడంతో పిచ్చెక్కిపోయింది. సంగీత చాలా పవిత్రురాలు నాన్న. పోనీలే బాబు, ఇప్పటికైనా నువ్వు మనుషుల్ని అర్థం చేసుకుంటున్నావు. మరి సంగీతను పిలిపించనా? ఆమె చాలా విరక్తిగా ఉంది అన్నాడు. వద్దొద్దు, ఆమెను రానివ్వండి. ఎంత పాతబడితే ఈ విషయం అంత మంచిది బాబు. తర్వాత వినలేకపోయాడు మాధవ్. పిల్లిలా అక్కడి నుంచి వెనక్కి వచ్చేశాడు. అతని మనసు అల్లకల్లోలమైపోయింది. అతను చేసిన పనికి చాలా పశ్చాత్తాపపడ్డాడు. అతనికి సంగీత తనను వెక్కిరిస్తున్నట్లు, ఆమెను ఎవరో తన నుంచి దూరం చేసినట్లు చాలా బాధపడ్డాడు. వెంటనే వెళ్ళి సంగీతను బ్రతిమలాడదామనుకున్నాడు. కానీ స్కూల్ టైం కావడంతో రాత్రికి సంగీతను కలిసి తన క్షమాపణ చెబుదామన్న ఆలోచన రాగానే తిరిగి అతనిలో వెనకటి ఉత్సాహం వచ్చేసింది. సంగీత, నిన్ను నేను ప్రేమించి నా విధవ మనసు నువ్వు మరో మనిషికి సొత్తువైపోయావనగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. నువ్వు లేని నాకు బ్రతుకే ఒక ఎడారి. నేను లోపల ఎంత కుమిలిపోతున్నానో మగవాడిని కనుక చెప్పలేకపోయాను. నా జీవితంలో మళ్ళీ వసంతం వచ్చింది. ఇక నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. పైకే అనేసి ఈలపాట పాడుతూ స్నానాల గదిలో జోరుగా స్నానం చేస్తున్నాడు. సార్ కానిస్టేబుల్ పిలుపు విని విషయం ఏమిటి అని అడిగాడు. మనం ఆడమనిషిని పెట్టాం, మిమ్మల్ని తీసుకొని రమ్మని కబురు చెప్పారు. సరే, జీపు రెడీ చెయ్యి. పిట్టేమన్నా దొరికిందా? అయి ఉండాలి సార్, పిట్టలేందే కబురు రాదు. కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. సంగీత దగ్గరికి వెళ్ళి విషయం చెప్పుకుందామనుకున్న ప్లాను పాడైనందుకు బాధపడ్డా రేపు పొద్దునిక ఆ ప్రోగ్రాం మార్చుకున్నాడు మాధవ్. మనోహర్ వచ్చిన సంగతి తెలుసుకుని మాధవ్తో విషయం చెప్పి రుజువు చేద్దామని ఎంతో ఆశతో వచ్చిన సంగీత మాధవ్ కానిస్టేబుల్ చెప్పుకునే మాటలకి అపార్థం చేసుకుంది. ఆడమనిషిని పెట్టా, ఆడమనిషి, పిట్ట అంటే పిల్ల. పదే పదే ఆ మాటలు అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కొత్త పిట్టని పట్టావు మాధవ్, అందుకే పాత పిట్టకు టాటా. ఆమె మనసు వికలమైపోయింది. మెల్లగా వచ్చి దీపమైనా వెలిగించకుండా అలాగే చీకట్లో కూర్చుండిపోయింది. ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియలేదు. సుమారు 10 కావస్తున్న సమయానికి గజ్జల చప్పుడికి భయపడి తలెత్తి చూసిందామె. ఏమ్మా చీకట్లో కూర్చున్నారు అంటూ వచ్చి లైట్ వెలిగించింది. నాకు చీకటే బాగుంది గౌరీ. అట్టా మాట్లాడకండమ్మా, నాకోసమైనా ఈరోజు మీరు సంతోషంగా ఉండాలి. లేదు గౌరీ, నాకు జీవితంలో ఇకంతా చీకటే. భలే వారే, చీకట్లో నుంచేగా వెలుగులో నుంచి చీకటి. ఇప్పుడు మీరు వెలుగులోకి, నేను చీకట్లోకి. కిలకిలా నవ్వింది. గౌరిని పరీక్షగా చూసింది సంగీత. తనిచ్చిన తెల్ల పూల సిల్కు చీర కట్టుకుంది. చేతుల నిండుగా గాజులు, జడకుచ్చులు పెట్టి జడాల్లి చామంతి పూల పెద్ద దండ పెట్టుకుంది. అట్టా సూతారేం, ఎట్టా ఉండానో అడిగింది. బాగానే ఉన్నావు, చిన్నగా నవ్వుతూ అంది సంగీత. బాగానే అంటే నాయక్కి నచ్చేలా ఉన్నానా? గౌరీ, అవునమ్మా. అట్టా ఇదైపోతారేం? నువ్వు చేస్తున్నది చాలా తప్పు గౌరీ. అయ్యో తల్లి, ఇన్నాళ్లకి నా మీద వాడికి మనసు మళ్ళింది. నిజం చెప్పండి, అందరి కళ్ళు ఆడ మీదనే కదా? బాగుంది, నాకెలా తెలుస్తుంది? సంగీత తేలికుట్టిన దొంగలా సమాధానం చెప్పింది. అట్టాగా, అయితే ఇనండి. సిగ్గుపడిపోయిందామె. అబ్బా చెప్పు గౌరీ, ఏముంది? ఈరోజు నన్ను రమ్మన్నాడు. ఎక్కడికి? అబ్బా ఆశ, నేను చెప్పను. అయినా మర్చిపోయాను. నిన్న మిమ్మల్ని చూసి తెగ బాధపడిపోయాడు. దగ్గరికి వెళ్ళి పలకరించినా ఏమనుకున్నాడో దగ్గరికి పిలిచాడు. గౌరీ, ఎవరినన్నా పెళ్లి చేసుకొని ఏవో కబుర్లు చెప్పాడు. నాకు ఒళ్ళు మండి పెద్ద మగాడివి బయలుదేరావు అన్నాను. ఏమనుకున్నాడో రాత్రికి రా అన్నాడు. మెలికలు తిరిగిపోతూ చెప్పింది. చిచి, వాడు రేపు తనకేం తెలియదంటే? అమ్మా, నేను వాడిని ఇష్టపడుతున్నా. పెళ్లి చేసుకుంటాడా సరే, లేదా నాకిదే చాలు. గౌరీ, పోనీ రేపు వెళ్ళి ఒంటరిగా కలుసుకొని చేసుకోమని అడుగు.
అయ్యో రేపంటే మళ్ళీ నాకు దక్కడు, నన్ను దీవించండమ్మా. చచ గౌరీ, ఏమిటిది? 1000 ఏళ్ళు పసుపు కుంకుమలతో వర్ధిల్లు. వస్తా. తప్పైనా ఒప్పైనా నన్ను మీరు అసహించుకోవద్దు. నా మనసు మీకు తెలుసు. వెళ్తున్నా. గౌరీ కుంకుమ తెచ్చేలోపు వెళ్ళిపోయిందామె. చచ వెదవ బ్రతుకు. గౌరీ అంత చొరవలేదు అనుకుంది సంగీత. ఆమెకు గౌరు లేని లోటు బాగా అనిపించింది. మెల్లిగా లేచి వెళ్ళి తలుపులు మూసి పడుకుంది. కానీ ఎంతకీ నిద్ర రావడం లేదు. మాధవ్ తనను కాదన్నది మరో అండ చూసుకొని అని తెలియగానే ఆమె మనసు విలవిల్లాడింది. బ్రతుకే భయంకరంగా అనిపించింది. అటు ఇటు మెసులుతూనే ఉంది. సరిగ్గా 1 గంట ప్రాంతంలో ఎవరిదో పెద్ద కేక వినిపించి పట్టబోతున్న నిద్రలో నుంచి మేలుకుంది. తెల్లవార్లు ఆమెకు ఏవో పిచ్చి ఆలోచనలు. తెలతెలవారుతుండగా లేచి కూర్చుంది. ధైర్యంగా గౌరి వస్తుందేమో అని చూస్తోంది. రాలేదు. ముసిముసిగా నవ్వుకుంటూ పనిలోకి దిగింది. గౌరిని తలుచుకుంటూ. గౌరీ, నా కోసం చాలా శ్రమపడి వచ్చావు. నీ కోసం శ్రమ అయినా చాలా చక్కగా ఉంటుంది. మరి సంగీత గారు బాగున్నారా? ఇదిగో నేను ఈడకొచ్చింది ఊళ్ళో ఎవరి బాగో చెప్పడానికి కాదు. అబ్బా, కాస్త దూరం ఈడెవరున్నారు? ఎవరూ లేకపోతే అట్టా మీదకి కూకోవడమేనా? అబ్బో, నువ్వు చాలా బాగున్నావు గౌరీ. నిజంగానా? పెళ్ళెప్పుడు చేసుకుంటావు? వేళాకోళాలు బాగా ఆడతావే. అది కాదు. ఏది కాదు? కాదు గౌరీ, నాకెందుకో ఇట్టాగే దేవుడి పూజలో ఉండిపోవాలని కోరిక. మరి నన్నెందుకు పిలిచావు? నేనా? నువ్వే. అవును మరి. చిటికిలేసి వగలాడుతుంటే కాసేపు కబుర్లు ఆడుకుందాం రమ్మని పిలిచా. కబుర్లకా? పోనీ వెళ్ళనా? గౌరీ అడిగింది. అదే ఇందాక చెప్పా. దుర్మార్గుడా, నమ్మించి కబుర్లు చెప్తావా? అసలు విషయం తేల్చు. ఏ విషయం? అబ్బా, అన్నీ నాటకాలు. అతను ఆమెను మాటల్లో పెడుతున్నట్లు గ్రహించింది. వెంటనే ఆడదానిగా తనకు తెలిసిన హొయ్యలు సొగసులు అన్నీ ఒలికించింది. కానీ అతను చలించలేదు. పైగా ఆమె పమిటను సరిగ్గా వేసుకోమని అర్థించాడు. ఆమెకు కోపం ఎక్కువైంది. మాధవ్ క్యాంపులోకి వచ్చి భోజనం చేసి కూర్చునేసరికి సుమారు 11 దాటింది. అతను ఎప్పుడెప్పుడు సంగీతం కలిసి ఆమెను బుజ్జగించాలని ఆరాటపడుతున్నాడు. ఏవో పీడకలలు. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. తెలతెలవారుతోంది. సార్ సార్ కానిస్టేబుల్ కేకలకి మేలుకున్నాడు. సంగీతను వెంటనే వెళ్ళి కలుసుకోవాలని మనసు ఆరాటపడుతుండగా మంచం దిగాడు. సార్, చెట్టు కింద ఎవరిదో అమ్మాయి శవం పడుంది. ఎవరిది? ఆత్రంగా అడిగాడు. అదే సార్, టీచర్ సంగీతదా. చెమటలు పట్టాయి మాధవ్ మొహాన. అతని ఆత్రం గుర్తించిన కానిస్టేబుల్, అది కాదు సార్, ఆ అమ్మగారి ఇంట్లో ఉండే పిల్లదట. జనం చేరారు. తల్లి తండ్రి చెప్పినా వినకుండా శవాన్ని ముట్టుకోబోతే గోవిందు ఆపాడట. మాధవ్కి ఏదో కాస్త బాధ తగ్గింది. వెంటనే డ్రెస్ వేసుకోకుండా షర్టు గుండీలు పెట్టుకుంటూ బయలుదేరాడు. గౌరి ముఖం ప్రశాంతంగా లేదు. ఎందుకో బాగా అలసిపోయినట్లుంది. ముఖం నిండా ఘాట్లు, గొంతు దేనికో ఒరుసుకొని ఉంది. మాధవ్ వెళ్ళిన 5 నిమిషాల్లో సంగీత అక్కడికి వచ్చింది. ఆమె జుట్టు ఊడిపోయి ఉంది. కోపంతో తెల్లగా ఉన్న ఆమె ముఖం ఎర్రబడిపోయింది. చుట్టూ ఉన్న జనాన్ని చూసింది. తలా ఒక మాట అంటున్నారు. అందరూ గౌరీ అందం, చలాకీతనం మరీ మరీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. సంగీత చూపులకు ముందు కనిపించిన వాడు మాధవ్, ఆ తరువాత నాయక్, ఆ తర్వాత గోవిందు. శవాన్ని పంపయ్యాలని పాత పద్ధతిని అమలుపరుస్తున్న రావు గారు. మాధవ్ ఏవేవో రాసుకుంటున్నాడు. అతను ఒక కానిస్టేబుల్ని పిలిచి ఏదో చెప్పి ఎక్కడికో పంపించాడు. సంగీతకు గౌరీ చిలిపితనం, మాట, నడక అన్నీ గుర్తుకొచ్చాయి. గౌరీ, నిన్ను అన్యాయంగా చంపేశారు గౌరీ. పెద్దలు, పెద్ద మనుషులు అందరూ ఉండి కూడా నీకు జరిగిన ఘోరానికి బాధ్యత వహించరు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కుప్పగా కూలిపోయింది సంగీత. మాధవ్ దగ్గరికి రాబోయాడు. ఆమె దిగ్గున లేస్తూ, ఎన్నాళ్ళు మీ ఇన్వెస్టిగేషన్? అసలు మీరొచ్చింది హంతకులు కనుక్కోవడానికా? వాళ్లతో చేతులు కలిపి. సంగీత, షటప్. ఏం మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ కర్ర గుర్తులు, ఈ సిగరెట్ ముక్కలు, ఈ జీపు టైరు గుర్తులు అన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. మీరందరూ హంతకులు. నా గౌరిని అమాయకురాలిని చేసి చంపేశారు. మీ సంగతి ఏదో బయటపడుతుందని కోపంతో అన్యాయంగా చంపేశారు. మీరు మనుష్యులు కారు. అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తెరిచిన తలుపుల్ని గట్టిగా మూస్తూ మంచం మీద పడి భోరున ఏడ్చేసింది. సంగీతను చూసి అందరూ బాధపడ్డారు. మతి చలిస్తుందేమోనని భయపడ్డారు. సంగీత ఒంటరిగా అలా ఏడుస్తూ ఆ రోజు స్కూలుకు కూడా వెళ్ళలేదు. వంట చేసుకోలేదు. అలాగే ఉండిపోయింది. గౌరీ, నీ హత్యకు కారణం ఎవరో నేను తెలుసుకునే వరకు నిద్రపోను శపథం చేసిందామె. శవం దగ్గరగా కనిపించిన రావుగారి పొన్నుకర్రలు, ఆ గుర్తులు, మనోహర్ కాల్చే డబుల్ సైజు సిగరెట్ ముక్కలు, మాధవ్ జీప్ టైర్ గుర్తులు, గోవిందు మౌనం అన్నీ ఆమెకు ఒకటి తర్వాత ఒకటి సినిమాల గిర్రును తిరిగాయి.
వీళ్లే హంతకులు, వీళ్లే కన్యల పాలిట యమదూతలు. పళ్ళు కొరుక్కుంది సంగీత. ఆమెకు ఒంటరితనం చాలా బాధ అనిపించింది. గౌరి ఉంటే తనకెంత అండగా ఉండేదో గుర్తుకొచ్చింది. ఆమెకు తన ఇంట్లో చేసిన చిలిపి పనులు, చెప్పే చిలిపి మాటలు అన్నీ గుర్తుకొచ్చాయి. బద్ధకంగా పడుకునే గౌరి, అందంగా అలంకరించుకున్న గౌరి, కోపంలో గౌరి అన్నీ గుర్తుకొచ్చి భరించలేక తలుపులు తీసుకుని బయటకు వచ్చింది. బయటకు చూసిన సంగీత ఆశ్చర్యపోయింది. సంధ్య చీకట్లో కమ్ముకుంటున్నాయి. తనెంతసేపు లోపల ఉండిపోయిందో గుర్తుకొచ్చి ఆశ్చర్యపోయింది. అంతేకాక తన కోసం ఎదురు చూస్తూ అరుగు మీద కూర్చున్న మాధవ్ని చూడగానే మరీ ఆశ్చర్యపోయింది. తలుపు తెరిచిన చప్పుడుకి లేచాడు మాధవ్. దగ్గరకొస్తూ, సారీ సంగీత, నిన్ను అపార్థం చేసుకున్నాను, క్షమించు. పైగా నీకు ఇష్టమైన గౌరీ, క్షమించడానికి నేనెవర్ని? ఇక గౌరీ అంటారా? కన్య, ఇంకో కన్యకు దారి తొలగింది. సరే అయింది, శవాన్ని పోస్ట్మార్టంకి పంపాం. అవును, గౌరీ మీ ఇంటికి ఎన్నింటికి వచ్చింది? రాత్రి బాగా పొద్దుపోయింది. టైము చూడలేదు. సరే సంగీత, రిపోర్ట్ రాగానే. మీరు నిజంగా ఈ కేసులు పరిశోధిస్తున్నారా సంగీత? అంటే నీ దృష్టిలో నేను ప్రభుత్వాన్ని, మీ పోలీస్ డిపార్ట్మెంట్ని దుయ్యబట్టే అంత నీచురాల్ని కాదు. కానీ మీకు మీ డ్యూటీ అర్థమైంది సంగీత, నీ ఉద్దేశం. కానీ మా పని అంటే మేము పని పూర్తి అయ్యే వరకు బయటపడం. ఓహో, ఎగతాళిగా అంది సంగీత. మాధవ్ దాన్ని మామూలుగా అర్థం చేసుకున్నాడు. ఆమె కాస్త నెమ్మదిగా ఉన్నట్లు గ్రహించి, సంగీత, మనం త్వరలో రెట్టించిందామె, పెళ్లి చేసుకుందాం. మీ ఇష్టమైతే తిరస్కరించి మీకు జాలి కలిగి మీ వ్యవహారాలు ఖండించగానే పెళ్ళి అని నన్ను నమ్మించనక్కర్లేదు. ఈరోజు చెప్తున్నాను వినండి, నేను పతితను కాదు. ప్రేమించినట్లు నటించి మీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ, పైగా నన్ను అనవసరంగా ఆ రోజు మాటలన్నారు. సంగీత, నన్ను అలా పిలవకండి, నాకెవ్వరూ లేరు. అలా అనకు సంగీత. నేను నువ్వు అవునన్నా కాదన్నా నీవాడినే. పాపం ఆడమనిషి, పాపం కొత్త పిట్ట, గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి వెళ్ళండి. సంగీత అలా గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటే దూరంగా ఇళ్లల్లో నుంచి కొన్ని తలలు బయటకు చూడటం చూసి తల వంచుకొని వెళ్ళిపోయాడు మాధవ్. సంగీతకు ఆకలి వేసింది. లోపలికి వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగింది. మంచం మీద అలా పడుకుంది. ఆమెకు మాధవ్ని చూస్తే బాగా కోపం వచ్చింది. తనను మోసం చేశాడన్న మాట గుర్తుకు రాగానే ఆమెకు ఏడుపు ఆగలేదు. మాధవ్కు సంగీతను చూస్తే భయం, జాలి కలిగాయి. ఆమె ఏదన్నా అఘాయిత్యం చేస్తుందనే అనుమానం రాగానే క్యాంపుకు వెళ్లకుండా దూరంగా ఆపిన జీపులో కూర్చున్నాడు. సంగీత తన మీద ఏదో నేరం మోపి కొత్త పిట్టాలడం మాత్రం అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అమ్మా, మాట ఏమిటి గౌరీ? నేను బాగున్నానా? ఎందుకు బాగోలేవు? ఏం కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నువ్వు చచ్చిపోలేదా? నేనా? ఎలా చచ్చిపోతాను? నాయక్ని వదిలిపోవడమే. నాయక్? అవును, నేను అక్కడికేగా వెళ్ళింది. సంగీతకు భ్రాంతి వదిలిపోయింది. ఒక్కసారి లేచి కూర్చుంది. ఆమెకెంతో సంతోషం వేసింది. అవును, నిన్న పాపం గౌరి తన దగ్గరికి వచ్చి నాయక్ దగ్గరికి వెళ్ళి అతనితో వ్యవహారం తేల్చుకొని వస్తానని బయలుదేరింది. అంటే సంగీతకు వెంటనే నాయక్ దృష్టిలోకి వచ్చాడు. నేను నాయక్ దగ్గరికి వెళ్తున్నా, నాయక్ దగ్గరికి గౌరి గొంతు ఘోషిస్తున్నట్లు ఆమెకు గుర్తుకొచ్చింది. వెంటనే సంగీతకేదో ఆలోచన వచ్చింది. గబగబా లేచి బట్టలు మార్చుకుంది. అందంగా అలంకరించుకుంది. మెల్లగా బయటకు వచ్చింది. సంగీత ఇంటి వంకే పరీక్షగా చూస్తున్న మాధవ్ ఆమె అలంకారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ఎక్కడికి బయలుదేరిందో అర్థం కాలేదు. ముందు అనుమానం వచ్చినా విషయం తెలుసుకోకుండా ఒకసారి తప్పు చేసినందుకు బాధపడ్డాడు. అందుకే ముందు వెనక ఆలోచించకుండా ఆమెకు ఎదురొచ్చాడు. ముందు తటపటాయించినా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని అతన్ని తప్పుకుని వెళ్ళబోయింది. మాధవ్ ఆలోచించకుండా ఆమె చేయి పుచ్చుకున్నాడు కోపంగా. ఎక్కడికి సంగీత అని అడిగాడు. మీకు నా విషయం అనవసరం, చెయ్యొదలండి గట్టిగా చెప్పింది. చెయ్యి వదిలినా అతను దారివ్వలేదు. ఎక్కడికో చెప్పండి, మీకనవసరం. సంగీత, మరీ హద్దు మీరుతున్నావు. ఒక పోలీస్ ఆఫీసర్గా, నీకు కాబోయేవాడిగా నాకు నీ మీద హక్కులున్నాయి. ఆపండి. ఇలా ఎంతమందికి కాబోయేవారు? నేను ఎలాంటి దాన్నో పాపం మీకు తెలుసు. అయినా మీరనుకునే పతితను కాను నేను. గౌరి చావుకు కారణమైన హంతకుడి కోసం వెళ్తున్నా. సంగీత, నీకేం పిచ్చి పట్టిందా? నేను ఆ విషయం చూసుకుంటాను. ఆ క్లూ నాకు చెప్పు. నువ్వు లోపలికి వెళ్ళు. చాలించండి. నేను అనాథని. నాకు చావంటే భయం లేదు. గౌరి కోసం వాడిని పట్టుకుని ఆ పిల్ల ఆత్మకు శాంతి కలిగిస్తాను. నేను వస్తాను. అక్కర్లేదు. మీరు నన్ను వెంటాడినట్లు తెలిస్తే మీరు చూసేది నా శవాన్నే. అడ్డు తొలగండి. సంగీత, నువ్వు ఒక పోలీస్ ఉద్యోగితో మాట్లాడుతున్నావు. నాకు తెలుసు. మీరు అంతకైతే నన్ను అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. కానీ అందులో ఏది జరిగినా మీరు ఒక మంచి పని చేస్తున్న నాకు ఆ అవకాశం ఇవ్వడం లేదని, ఆ తరువాత సంగీతని ఇలా చూడరని మరోసారి చెప్తున్నా. సంగీత విసురుగా ముందుకు వెళ్ళింది. దగ్గరలో ఉన్న చెట్టు కింద నిలబడింది.
చుట్టూ కీచురాళ్ళ రొదలు. దూరంగా ఉన్న మాధవ్ ఉంటే ఏదో కొండంత అండగా అనిపించింది. కానీ అంతలోనే ఆమెకు మొండి ధైర్యం వచ్చేసింది. అలా నిలబడిపోయిన సంగీతను చూస్తూ తనే ఒక క్షణం ఉండిపోయాడు. మాధవ్ ఏదో నిర్ణయానికి వచ్చి వెళ్ళి జీపులో కూర్చుని స్టార్ట్ చేసి ఆమె దగ్గరికి వచ్చాడు. సంగీత, ప్రాణాలతో చెలగాటలాడి జీవితం నాశనం చేసుకుంటున్నావు, వస్తా, బాయ్, వెళ్ళిపోయాడు. సంగీత బయలుదేరింది. మనిషి అలికిడికి కుక్కలు మొరిగాయి. గాలికి చీకట్లో కదులుతున్న తీగలు, చెట్ల కొమ్మలు భయంకరంగా కనిపించాయి. అయినా సంగీత మెల్లిగా అడుగులు అడుగేసుకుంటూ ముందుకు కదిలింది. ఆమె నడక మెల్లిగా లంబాడీ తండా వైపుకు సాగింది. అక్కడక్కడ మినుకుమినుకుమంటూ దీపాలు మెల్లిగా తప్పుకొని నాయక్ గుడిసె అనే కన్నా తాటాకు ఇల్లు అనొచ్చు. అక్కడికి వెళ్ళడమా మానడమా అని తడపటాయిస్తున్న సంగీతకు ఏదో వస్తువు తళుక్కుమన్నట్లు కనిపించింది. వెంటనే ఒక పెద్ద చెట్టు చాటుకు తప్పుకుంది. దగ్గరలోనే నెమలి భయంకరంగా కూత కూసింది. సంగీతకు గుండె జల్లుమంది. మెల్లిగా చూసింది. నాయక్ బయటకొచ్చాడు. గుడ్డి వెన్నెల్లో కూడా అతని అందం మెరిసిపోతోంది. అటూ ఇటూ చూసి ఏవో పుస్తకాలు తీసుకుని బయటకొచ్చాడు. మెల్లిగా సంగీత నిల్చున్న చోటుకొచ్చి అక్కడి నుంచి కొండ మీదకి బయలుదేరాడు. అతను ముందు, సంగీత వెనక. ఏదో చప్పుడికి నాయక్ వెనక్కి తిరిగాడు. సంగీతకు భయం వేసింది. కానీ అతను మళ్ళీ ముందుకు సాగాడు. నాయక్ ఒక గుహ దగ్గర వచ్చి ఆగాడు. లోపలికి ఎంతో పరిచయం ఉన్నవాడిలా వెళ్ళాడు. లోపల దీపం వెలుగుతోంది. మెల్లిగా ఒక ఇనప తలుపు పక్కకు లాగి విశాలంగా ఉన్న చోటుకు వెళ్ళి కూర్చున్నాడు. అన్నీ బండరాళ్లే అయినా కూర్చోడానికి అనువుగా ఉన్నాయి. ఎత్తు మీద ఏవో కొన్ని జంతువుల చర్మాలు, గోళ్ళు పెట్టి ఉన్నాయి. అతను తన వెంట పుస్తకాల్ని తెరిచి చదువుతూ కూర్చున్నాడు. సంగీత మెల్లిగా అక్కడికి చేరుకుంది. ఆమెకు ఆయాసంతో పాటు చెమటలు కూడా పట్టాయి. మెల్లగా లోపలికి వెళ్ళింది. తలెత్తి చూసిన నాయక్ని చూసి సంగీత భయపడింది. కానీ ఆమెను చూసి నాయక్ ఆశ్చర్యపోయాడు. మీరా అన్నాడు చివరికి. అవును, నేనే. ఎలా వచ్చారు ఇక్కడికి? నడిచి. ఏం రాకూడదా? చెమటలు తుడుచుకుంటూ అడిగింది. నాయక్ ఆమెను కన్నార్పకుండా చూస్తూనే సౌమ్యంగా అడిగాడు. కాకితో కబురు చేస్తే నేనే వచ్చేవాడినిగా, మీరెందుకు ఇంత శ్రమపడ్డారు? నా దగ్గర కాకులు లేవు. ఉన్న బంగారు చిలకని ఎవరో రాక్షసుడు పొట్టన పెట్టుకున్నాడు. అవును, పాపం. నాయక్, నువ్వింత రహస్యంగా ఏం చేస్తున్నావు? ఇందులో రహస్యం ఏం లేదు. మా వాళ్లల్లో చాలామంది మగవాళ్లకు నేను ఇక్కడ కూర్చుని చదువుకుంటానని, దేవి ఉపాసన మంత్రాలు వల్లవేస్తానని, నా మనసు బాగోలేనప్పుడు వచ్చి కూని రాగాలు తీసుకుంటానని తెలుసు. ఓహో, అలాగా? అయితే అర్ధరాత్రి ఎందుకు వస్తావు? చూడండి, మీరు చాలా శ్రమపడ్డారు. ఏం కావాలి? మంచినీళ్ళు కావాలా? మాట మార్చాడు. అతని నవ్వు మాటలు ఎలాంటి ఆడదాన్నైనా సమ్మోహనం చేయాల్సిందే. కానీ సంగీత సంకల్పం ముందు అది పనిచేయలేదు. ఆమె ఆశ్చర్యంగా అతన్ని చూస్తూనే, ఇక్కడ నీళ్లు కూడా మీకోసం ఏమైనా తెస్తాను. నా కోసమా? అక్కడికి వచ్చినందుకు అతనికి ఏం కోపం వస్తుందో, ఏ రాద్ధాంతం అవుతుందో అని బెంగపడిన ఆమె అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోయింది. అవును, మీరంటే నాకెంతో ఇష్టం. లోకంలో నేను మెచ్చే మొదటి అందం మీది. గౌరి కూడా ఇలాగే అనేది. గౌరీ తడబడ్డాడతను. నాయక్, గౌరిని రాత్రి ఎందుకు పిలిచావు? ఆమెను ఎందుకు చంపావు? హఠాత్తుగా అడిగింది సంగీత. అదిరిపోయాడు నాయక్. టీచర్, మీరేం మాట్లాడుతున్నారు? ఎందుకలా వణికిపోతున్నారు? మీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. గౌరీ అందం కూడా పిచ్చిదే. కాదు కాదు, గౌరీ అందం పిచ్చిది కాదు. మరెందుకు చంపావు? నేనా? అవును నువ్వే. కాదు కాదు, అవును నువ్వే. నా మొహంలోకి చూసి చెప్పు. లేదు లేదు, నేను మీ మొహంలోకి చూడలేను. మీ మొహంలోకి చూసి నిజం చెప్పకుండా ఉండలేను. అంటే నువ్వు ఆమెను హత్య చేసావు కదూ? దుర్మార్గుడా, నువ్వు మనిషివేనా? కాదు, రాక్షసుడివి. టీచర్, నా మాట వినండి. నేనెవ్వరిని ఏం చెయ్యలేదు. కానీ అందరూ నన్ను రెచ్చగొట్టారు. ఎవరు రెచ్చగొట్టారు? నీలాంటి ఆడపిల్లలందరూ. నేను ఎంత దూరంగా ఉన్నా వాళ్లే నన్ను రెచ్చగొట్టారు. నాకెలాంటి పాపమో తెలియదు. అంటే ఈ నేరం నీది కాదంటావు? అవును, నాది కాదు. ప్రతి ఆడపిల్ల అందంగా ఉన్నానని నా వెంటపడి నన్ను ఉద్రేకపరిచేవారు. చివరికి తెగించి నా కోసం ఒంటరిగా వచ్చేవాళ్ళు. అందుకని ఇష్టం లేకపోతే తిరస్కరించు. ఇష్టమైన దాన్ని పెళ్లి చేసుకో. అందరినీ అనుభవించి చంపుతావా? కోపంలో ఊగిపోతూ అడిగింది సంగీత. కాదు కాదు, వాళ్ళని ఏనాడు నేను అనుభవించలేదు. నాకు ఆ శక్తి లేదని తెలుసుకుని నన్ను అవహేళన చేసేవారు. నేను మగవాడిని కాదని చీత్కారం చేసేవారు. నేనే కాదు, ఎవరైనా ఈ బాధ భరించలేరు. నేను అందగాడిని, ఆరోగ్యం ఉన్నవాడిని. కానీ ఈ రహస్యం నాతోనే పోవాలి, మరొకరికి తెలియకూడదు. తల బాదుకున్నాడు నాయక్. అతన్ని ఆపడం ఎవరి తరం కాదన్నంతగా బాధపడుతున్నాడతను. సంగీతకు జాలి వేసింది. ఆమె నాయక్ భుజం మీద ధైర్యంగా చెయ్యి వేయబోయింది. కానీ ఎందుకో ఆగి, అయితే నువ్వు పేడివాడివన్నమాట.
ఈ విషయం దాయటానిక ఇంతమంది అమాయకుల ప్రాణాలు తీశావు? గట్టిగా అరిచాడు నాయక్. అదిరిపోయిందామె. అతనిప్పుడు బాధపడటం లేదు, కోపంగా ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి, ముఖం జేవురించింది, కళ్ళు బిగుసుకున్నాయి. అందమైన నాయక్ ఇప్పుడు భయంకరంగా కనిపించాడు ఆమెకు. అతనిలో సహనం చచ్చిపోయింది. సంగీత, నువ్వు నన్ను పేడి అన్నావు అంతే. నా రహస్యం తెలిసిన మరో ప్రాణి ఈ భూమి మీద ప్రాణాలతో ఉండటం నాకు ఇష్టం లేదు. నేను ఏ అందానికి చలించలేదు. నువ్వు నాకు బాగా నచ్చావు. కానీ నేను దేనికి పనికిరాని వాడిని. నా బతుకే నిరర్థకం. చదువు, సంగీతం అన్నీ కష్టం మీద నేర్చుకున్నాను. కానీ నేను భరించలేను. నేను పేడివాడిని, నేను నపుంసకుడిని. పిచ్చి పట్టినట్లు నవ్వుతూ వెళ్ళి నల్లగా ఉన్న తోలుపెట్టెలు లాగాడు. అవి అతికినట్లు, చేతులకు అంటిపెట్టినట్లుగా అవగానే పళ్ళు పటపటా కొరుకుతూ భయంకరంగా చూస్తూ తిరిగాడు. అప్పటికే ఆమె వణికిపోతూ మెల్లిగా ఒక్కొక్క అడుగే వెనక్కేస్తోంది. నాయక్లో ఆ అమాయకత్వం కనిపించడం లేదు. అతని మొహం ఎందుకో చాలా క్రూరంగా, ఆందోళనగా ఉంది. నా రహస్యం నాతోనే పోవాలి, బయటికి పోకూడదు అరుస్తూ వెంటపడ్డాడతను. సంగీత పరిగెత్తింది. 10 గజాలు కూడా ఆ అడవిలో పరిగెత్తలేక ఏదో తీగ తగిలి పడిపోయింది. హుషారుగా దగ్గరికొచ్చాడతను. కసిగా ఆమెను పట్టుకున్నాడు. వాడిగా ఉన్న అతను తగిలించుకున్న జంతువు గోళ్ళు ఆమెకు బాధ కలిగించాయి. కెవ్వుమంది. నాయక్, నేను చావుకు భయపడను, నన్ను చంపేయి. కానీ ఆడపిల్లల్ని ఎవ్వరినీ చంపకు. నువ్వు పేడివాడివైనందుకు వాళ్లది కాదు తప్పు. ఆ మాటకతను మరీ ఊగిపోయాడు. అతని ఒళ్ళు కంపరంగా ఉంది. పేడి ఆపు, మళ్ళీ ఆ మాట వినలేను అంతే. అతను గోళ్ళు అలా ఎత్తిపట్టి సంగీత పీక పట్టుకున్నాడు. సంగీత వాలిపోయింది. ఇంకాస్త గట్టిగా అనబోయిన నాయక్ వీపు మీద బూటుకాలు టపీమని తగలడంతో అతను అదిరిపోయి వెనక్కి తిరిగాడు. మాధవ్ కాలుగాలిన పిల్లిలా క్యాంప్లో తిరిగాడు. అతనికి సంగీత మీద కోపం, అనుమానం రెండూ వచ్చాయి. నిజంగా మనోహర్ చెప్పినట్లయితే తనెందుకు వచ్చి విషయం చెప్పదు? ఇప్పుడు గూడెం వైపు ఎందుకు వెళ్ళింది? అతను ఆలోచన మానుకున్నాడు. ఆమె నిరపరాధి. అంతేకాక ఆడపిల్ల సాయం చేయడం అనవసరం. వెంటనే ఆమె కోసం బయలుదేరాడు. చీకట్లో దారి తప్పిన మాధవ్ మళ్ళీ మెల్లిగా గుహ దగ్గరికి వచ్చేసరికి, నాయక్, నేను పేడి, రహస్యం తెలిసాక నీ ప్రాణం ఉండకూడదు అంటూ ఆమెను గొంతు పట్టుకున్న సమయానికి చేరాడు. మాధవ్ దెబ్బకు ముందుకు పడిపోయాడు నాయక్. అతని పెట్టుడు గోళ్లతో మాధవ్కి చాలా చిక్కొచ్చింది. మధ్యలో అతను ఆమెను చంపబోవడం చూసి అతను తెగించి నాయక్తో పోట్లాటకు దిగాడు. నాయక్ ధైర్యం తెగువ చూసి మాధవ్ ఆశ్చర్యపోయాడు. అమాయకంగా, సౌమ్యంగా ఉన్న నాయక్ ముఖం ఆ క్షణంలో తీవ్రంగా ఉన్నది. సమయం చూసి మాధవ్ పిస్టల్ తీసి 4 రౌండ్లు పైకి కాల్చాడు. కానీ వాళ్ళు తేరుకునే లోపల బిలబిల్లాడుతూ 4 పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి నాయక్ని పట్టుకోవాలని చూశారు. నాయక్ వాళ్ళందరి మీదికి మెరుపులా దూకాడు. అతని వాడి గోళ్లతో భయంకరంగా అరుస్తూ మీదికి రావడం చూస్తూనే అందరూ భయపడ్డారు. మాధవ్ ప్రాణాలకు తెగించాడు. అతను నాయక్ని వెనక పక్కగా వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. మాధవ్ని పడేయాలని నాయక్ ఎంతో ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. కానీ కానిస్టేబుల్స్ దగ్గరికి రావడానికి భయపడ్డారు. ఈలోగా నాయక్ కాళ్లతో మాధవ్ని పడేయాలని చూశాడు. అంతలో ఎక్కడి నుంచి వచ్చాడో మనోహర్ హఠాత్తుగా వచ్చి నాయక్ మీద పడి 2 చేతులకున్న జంతువుల గోళ్ళు, తొడుగులు లాగేశాడు. నాయక్ క్షణంలో వాళ్ళకి చిక్కాడు. అందరూ అతన్ని కొట్టబోయారు. కానీ మాధవ్ అతన్ని ఒక్క దెబ్బ తగలనీయకుండా జాగ్రత్తగా బేడీలు వేసి సంగీత దగ్గరికి వచ్చాడు. ఆమె పూర్తిగా స్పృహ తప్పి పడిపోయింది. వెనక ముందు ఆలోచించకుండా ఆమెను భుజాన వేసుకున్నాడు మాధవ్. మనోహర్కి థ్యాంక్స్ చెప్పాడు. అందరూ కలిసి రావుగారింటికి చేరారు. తెలతెలవారుతోంది. రావుగారు హడావిడిగా ఉన్నారు. నాయక్ని చూడటానికి ఊరి జనమంతా చేరారు. తిట్టిన తిట్టు తిట్టకుండా చిన్న పెద్ద అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. నాయక్ కన్నీళ్లు కారుస్తూ కూర్చున్నాడు. తమ బిడ్డల్ని కడుపున పెట్టుకున్న రాక్షసుణ్ణి చూడగానే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకు చాలా బాధపడ్డారు. నాయక్ అందం ఆ సమయంలో వాళ్ళకి యమపాసంలా అనిపించింది. కాళ్లకు చేతులకు ఉన్న బేడీలతో అతని తల మరీ వంగిపోయింది. సంగీత అందరి సపర్యల వల్ల కోలుకుంది. ఆమెను చూస్తూ ఉండమని చెప్పి నాయక్ని తీసుకుని వెళ్ళిపోయాడు మాధవ్. సంగీత నాకు చెల్లి లాంటిది బావగారు, నా తప్పు మన్నించాలి. లోపలికి వస్తున్న మాధవ్ని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ అన్నాడు మనోహర్. మీరు తత్తరపడ్డాడు మాధవ్. అప్పుడే అల్లుడు దౌర్జన్యం చూపిస్తే ఆడపిల్ల వాళ్ళం కనికరించాలి మళ్ళీ అన్నాడు మనోహర్. మీరు నన్ను మాధవ్కి సంతోషంతో మాట రాలేదు. అవును బాబు, మను ఏదో నా మీద అలిగి నా బిడ్డలాంటి దాన్ని తనతో తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ల వరుస అని తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. రావుగారు పెద్ద తరహాగా చెప్పాడు. మాధవ్కి మాట్లాడే అవకాశం లేకపోయింది. అబ్బే, నేను అవేం పట్టించుకోను అన్నాడు. నాకుంది పట్టింపు, కోపంగా వచ్చింది సంగీత.
అందరూ ఆశ్చర్యపోయారు. సంగీత, ఎందుకు ఆ పట్టింపు? మాధవ్ అడిగాడు. ఆడదాన్ని అంత తొందరపడ్డా మీరు? మీ మనుషులు తెచ్చే పిట్టల్ని పెట్టుకొని మాధవ్కి నవ్వాగింది కాదు. అందరూ వింతగా చూశారు అతని వంక. ఓ, భద్రయ్య మాటలు విన్నావా? అతను ఆ రోజే అన్నాడు, సంగీత గారు మన మాటలు విన్నారు, ఏం అపార్థాలు తీస్తారోనని. అబద్ధం, మీ కథలు ఆపండి. కాదమ్మా, ఆడమనిషి పిట్ట అంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ ఆడమనిషి మనోహర్ బాబే. పిట్ట మనకు చిక్కింది నాయక్. నోరు తెరిచింది సంగీత. అవును, నువ్వు ఏ అఘాయిత్యం చేస్తావోనని మేమందరం కనిపెట్టుకుని ఉన్నాం. మాధవ్ గారు నేను ఎప్పుడో నీ విషయం మాట్లాడుకున్నాం. నేను నీ మంచికి తల ఉగ్గాల్సి వచ్చింది. అందుకే కేసు విషయంలో ఈయనకి తోడు నిలిచాను. అయినా బావగారు, టైం వేస్ట్, మీ ఇద్దరూ అటు వెళ్ళి కొట్టుకోండి, చమత్కరించాడు మనోహర్. రా సంగీత, మన ఇంటికి. మన ఇంటికా? అవును, మన ఇంటికే. చనువుగా ఆమె చేపట్టుకున్నాడు. అభ్యంతరం చెప్పలేక వెంట నడిచింది సంగీత. అలా నడుస్తూనే మెల్లిగా అడిగాడు మాధవ్, మరి మనోహర్ విషయం ఆనాడే ఎందుకు చెప్పలేదు? చాలు ఆపండి. ఆడది నిజం చెప్పినా తడికిలా ఉంది అంటారు. అందుకే ఆయన ముందే విషయం రుజువు చేయాలని. చప్పున ఆమె నోరు మూసేసి దగ్గరకు తీసుకుంటూ, తప్పులెంచువారు తమ తప్పులెరగరు, అవునా అన్నాడు. ఏమైనా మీరు మా అన్నయ్య తర్వాతే ఆమె చెప్పింది. అలానా? ఎప్పుడు నా తర్వాతే మీ అన్నయ్య అంటూ ఏదో గుసగుసలాడాడతను. అన్నీ కలతలు అనుమానాలు తీరిన సంగీత మాధవ్ని ఆసరాగా తీసుకుని ఇంట్లో అడుగుపెట్టింది. ఊరు మధ్యవర్తిగా సంగీత మాధవ్ల పెళ్ళయింది. సంగీతతో పాటు జీపెక్కిన మాధవ్ రావుగారి దగ్గర మనోహర్ దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. అమ్మా సంగీత అంటూ రావుగారు మనోహర్ జీపు దగ్గరికి వచ్చి, నీకు పుట్టిల్లు ఇదే అని గుర్తుపెట్టుకో అన్నారు. ఆమెకు అది నిజమేననిపించింది. జీపు కదిలింది. అమ్మా, మీకు పాప పుడితే నా పేరు పెట్టుకోండి, నాయక్కిచ్చి చేయండి. పాపం వాడు పిచ్చాడైపోయాడు. దూరంగా గౌరి చెయ్యి ఊపుతున్న భ్రాంతి కలిగింది. విషయం మెల్లిగా మాధవ్కి చెప్పింది. పెళ్ళవగానే మనసు నీకు పిల్లల మీదకి పోయిందా అన్నాడు. ఆమె సిగ్గుపడిపోయింది. అయినా కాంతిలా ఉన్న నాయక్లో ఉన్న మచ్చ, కారు మేఘాల్ని నమ్మిన చందమామ లాంటి గౌరీ ఆమెకు మరీ మరీ గుర్తుకొచ్చారు. జీపు స్పీడ్గా ఊరు మలుపు తిరిగింది. సమాప్తం. జీవితం నీ పేరేమిటి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.